ఒక 10 మినిట్స్ అనమాట. మామూలుగా చాలా మంది నాకు మన వాళ్ళే కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారండి. మార్నింగ్ బ్యాచ్ వాళ్ళు 1 or 2 మెంబర్స్ కాల్ చేశారు. ఈవినింగ్ బ్యాచ్ లో కూడా కొంతమంది అడుగుతున్నారు. సో ఎస్ఏపి నేర్చుకుంటే సార్ కెరీర్ ఎలా ఉంటుంది ఏంటి అని అడుగుతున్నారు చాలా మంది. నేర్చుకున్న తర్వాత పొజిషన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎస్ఏపి కంప్లీట్ అయిపోయిన తర్వాత కెరీర్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది, డౌట్ ఏం లేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైనా సరే జాబ్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ఒక 6 months మినిమం కూడా స్ట్రగుల్ అవుతారు, 100% స్ట్రగుల్ అవుతారు. ఓకే, సో స్ట్రగుల్ అయ్యారంటే మాత్రం మీరు బ్యాక్ స్టెప్ అనేది తీసుకోకూడదండి, గుర్తుపెట్టుకోండి. బై మిస్టేక్ కూడా బ్యాక్ స్టెప్ అనేది తీసుకోవద్దు. హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి. సో కొన్ని రోజులు కష్టపడ్డారనుకోండి, ఆటోమేటిక్గా హార్డ్ వర్క్ చేశారనుకోండి, నెక్స్ట్ మీరు ఒక 1 year or 2 years తర్వాత మీకు ఎస్ఐపి అంటే అసలు ఇంకా ఆడుకుంటారనమాట సాఫ్ట్వేర్ తోటి, భయపడాల్సిన అవసరమే ఉండదు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో రిస్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ ఒక్క జాబ్ అనే కాదు, మీరు ఏ జాబ్ అయినా చేయండి, ఎస్ఐపి కాకుండా ఎనీ జాబ్ ఏదైనా చేయండి, రిస్క్ అనేది క్యాజువల్ గా ఉంటుంది. సో దాని గురించి మాత్రం మీరు భయపడొద్దండి. కానీ మనకు ఉన్నటువంటి అన్ని ప్రొఫెషన్స్ లో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనకి శాలరీస్ అవ్వచ్చు, లేకపోతే ఆపర్చునిటీస్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ గా ఉంటాయండి. ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ ఎస్ఐపి అనేది మీరు యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్, ఇంకెక్కడికైనా వెళ్ళండి, మనకి అన్ని చోట్ల కూడా జాబ్ వేకెన్సీస్ ఉంటాయి. మన ఇండియాలో ఒక 3 years 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక 8 lakhs ప్యాకేజ్ ఉంటే, మీకు సీనియారిటీ పెరిగే కొద్ది అంటే ఒక 10 years కానీ అట్లా మీకు సీనియారిటీ పెరిగే కొద్ది 30 lakhs 40 lakhs వరకు ఉన్నాయి ప్యాకేజెస్. మినిమం 30 lakhs అనుకుందాం, అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 2.5 lakhs అనమాట. 2.5 lakhs వస్తాయి ఫర్ మంత్. అదే మీరు అబ్రాడ్ వెళ్ళారనుకోండి, ఫారెన్ కంట్రీస్ వెళ్ళారనుకోండి, మీకు యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో అయితే కనుక ఎక్కువ, యుఎస్, కెనడాలో ఎక్కువ శాలరీస్. మినిమం మంత్లీ ఎట్లేదనుకున్నా మీరు కనీసము మంత్లీ కాదు, కొన్ని ఇయర్లీ అనుకుందాం, ఇయర్లీ అంటే ఒక $1,00,000 ఉంటుంది. $1 lakh నుంచి $1,20,000 వరకు ఉంటుంది అనమాట. అంటే ఎంత సంపాదిస్తారు? ఆల్మోస్ట్ మీరు మినిమం మీకు సంవత్సరానికి వచ్చేసి ఒక 80 లక్షలు కానీ 90 లక్షలు అనుకుందాం, అంటే ఆల్మోస్ట్ 8 lakhs అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, 8 lakhs పడుతుంది ఫర్ మంత్ శాలరీ. చూడండి ఎంత డిమాండ్ ఉందో. ఇంటర్నేషనల్ గా ట్రావెల్ చేయొచ్చండి, ఇంటర్నేషనల్ గా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎస్ఐపి మీద మనకి జాబ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. కాబట్టి స్టార్టింగ్ లో ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ కొంచెం కష్టంగా ఉండొచ్చు. కొంతమంది ఒకసారి చెప్తే క్యాచ్ చేస్తారు, కొంతమంది 2-3 times చేసినా కూడా క్యాచ్ చేయలేరు. కానీ మళ్ళీ తర్వాత కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది వస్తుంది. ఇక్కడ మేజర్ గా ఉండాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ అండి. ప్రాక్టీస్, మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఉంటుంది మీకు సాఫ్ట్వేర్ అనేది, అలవాటు అయిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. మీరు మహా అయితే ఒక 3 months హార్డ్ వర్క్ చేశారనుకోండి, జాబ్ కొడితే కొట్టారు, లేకపోతే ఏమవుతుంది 10,000 లాస్ అవుతాం, అంతే కదా, అంతమించి ఏముంది. మనం అసలు ట్రై చేయకపోతే అసలు చేయలేదు, మనం ఎస్ఐపి నేర్చుకోలేదు అన్నది ఒకటి మైండ్లో పడిపోతుంది అనమాట. కాబట్టి ఎస్ఐపి కెరీర్ అనేది చాలా బాగుంటుందండి, డౌట్ ఏం లేదు అందులో. ఎందుకు సాఫ్ట్వేర్ అంటే ఎందుకు అంత క్రేజ్? ఎందుకు? అన్ని కూడా ఎంఎన్సి కంపెనీస్, కార్పొరేట్ కల్చర్, సెంట్రల్ ఏసీలో కూర్చొని వర్క్ చేస్తాం. వైట్ కాలర్ జాబ్ అంటారు. అంటే వైట్ కాలర్ అంటే మనకి కనీసం కొంచెం కూడా చెమట అనేది అంటుకోకుండా సెంట్రల్ ఏసీస్లో కూర్చొని పనిచేస్తాం. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ప్రపంచం మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా కూడా వేకెన్సీస్ ఉంటాయి. వరల్డ్ వైజ్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. వేకెన్సీస్ అనేవి అన్ని చోట్ల ఉంటాయి అనమాట, అటువంటి జాబ్ అనమాట. ఇంకోటి శాలరీస్ అనేవి ఆల్మోస్ట్ ఐటీ కంపెనీస్ లో ఎక్కడా కూడా లేట్గా ఇవ్వరండి. కరెక్ట్ గా మనకి ఫస్ట్ వచ్చిందంటే ఫస్ట్ కల్లా పడిపోతాయి, మాక్సిమం 5 లోపే. లేట్ గా పడే కంపెనీస్ సామాన్యంగా ఉండవు. టీసీఎస్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు, టీసీఎస్, విప్రో, టెక్ మహేంద్ర ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లో వచ్చింది అనుకోండి, ఇంకా లైఫే వేరు. కానీ స్టార్టింగ్ లో చిన్న కంపెనీస్ లో చేసి తర్వాత పెద్ద కంపెనీస్కి వెళ్ళడం బెటర్ అనేది నా ఒపీనియన్. ఓకే, సో ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట కెరీర్. సో మీరు మాత్రం ఎవరు కూడా భయపడద్దు, కెరీర్ ఎలా ఉంటుంది ఏంటి, జాబ్ వస్తుందా రాదా ఇవన్నీ కూడా ఆలోచించద్దు. జాబ్ వస్తుంది, ఎందుకు రాదు? మీరు హార్డ్ వర్క్ చేయండి, ఒక 3 months లేకపోతే ఒక 6 months హార్డ్ వర్క్ చేయండి, జాబ్ కొట్టారంటే మాత్రం ఇంకా లైఫ్ అంతా కూడా వేరనమాట. వేకెన్సీస్ బాగుంటాయి, ఎక్కడికైనా వెళ్ళండి మీరు.
ఇంటర్నేషనల్ గా ఉంది వేకెన్సీస్ అనేది, ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్. మనకి ఇంకోటి రోబోటిక్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, ఇలాంటి కొన్ని సాఫ్ట్వేర్స్ వస్తే మనకు జాబ్ మామూలుగా అవి పడిపోతాయి ఆ టెక్నాలజీస్ అనేవి. మనకి ఎస్ఏపికి అంత సామాన్యంగా మనకేమి అటాక్ అవ్వదు ఆ ప్రాబ్లం అనేది. ఎందుకంటే డెబిట్లు, క్రెడిట్లు ఇవన్నీ కూడా మాన్యువల్ గా చేసే. బట్ కాకపోతే ఏంటంటే అంత సామాన్యంగా దానివల్ల మనకు ఎఫెక్ట్ అవ్వదు. కాకపోతే S4 HANA వస్తే ఒక 5% ఏమైనా అలా డిఫరెన్స్ ఏమైనా రావచ్చేమో, కానీ అంత ప్రాబ్లం లేదు. ఒకవేళ S4 HANA వచ్చినా కంపెనీస్ పెరుగుతున్నాయి కదా, ఇంకా ప్రాబ్లం ఏముంది? కొత్త కంపెనీ వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఎస్ఏపీ తీసుకుంటున్నారు, కొత్తగా ఇంప్లిమెంటేషన్ అయ్యే వాళ్ళు S4 HANA తీసుకుంటున్నారు, ఇంకా ప్రాబ్లం ఏముంది? కొన్ని కంపెనీస్ పోయినా సరే కొత్త కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. ఈ రోజుకి మీరు నెట్ లో సెర్చ్ చేసి చూడండి, SAP FICO జాబ్ వేకెన్సీస్ ఇన్ బెంగళూరు అని టైప్ చేసి చూడండి, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. వేకెన్సీస్ వైస్ అయితే మనకి ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదండి. మీరు వరల్డ్ మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా సరే SAP సాఫ్ట్వేర్ కి డిమాండ్ ఉంది, అందులో డౌట్ లేదు. S4 HANA మీద కూడా కొంత నాలెడ్జ్ ఉంటే బెటర్, అది కూడా చెప్తున్నాను. సో ఒక 4-5 years SAP మీద వర్క్ చేసిన తర్వాత స్లోగా S4 HANA కూడా నేర్చుకోండి. అసలు మీరు ఎక్కడ ఇన్స్టిట్యూషన్స్ లో ఎక్కడ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ వీడియో చూసి నేర్చుకోవచ్చు. S4 HANA ఏమున్నాయి, ఓన్లీ చేంజెస్ అనమాట. SAP FICO S4 HANA లుక్అవుట్ అంతా యాజ్ గా ఉంటుంది. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఎగ్జాంపుల్, మనకి GL క్రియేట్ చేసేటప్పుడు మనం లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది తీసుకుంటాం. అదే S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఉండదు. ఇక్కడ మనం క్లిక్ చేస్తేనే లైన్ ఐటమ్ డిస్ప్లే మీద క్లిక్ చేస్తేనే మనకి డాక్యుమెంట్ అనేది కనిపిస్తుంది, కానీ S4 HANAలో కనిపించదు. అసలు అక్కడ మనకి ఆప్షనే లేదు, అంటే సింప్లిఫై చేసేసారు S4 HANA అనేది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కెరీర్ గురించి మాత్రం ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. SAP కెరీర్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది, జాబ్ వేకెన్సీస్ బాగున్నాయి బయట. మీకు ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే మీరు ప్రాపర్ గా కమ్యూనికేషన్ డెవలప్ చేసుకుని, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ డెవలప్ చేసుకుని, గ్రిప్ కొంచెం డెవలప్ చేసుకున్నప్పుడు SAPలో సెట్ అయిపోతారు. కాబట్టి SAPలో జాబ్స్ ఎలా ఉంటాయి, కెరీర్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మాత్రం మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకైనా రియల్ టైంలో అంటే కొంచెం పెద్ద కంపెనీస్ లో వర్క్ చేసిన అనుభవం ఉన్న పర్సన్ ఉన్నారు, ఆయన్ని యాడ్ చేస్తాను మీకు. నిన్న ఈవినింగ్ ఆయన తోటి ఒక 1 hour మాట్లాడారు ఆయన, ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళతోటి. మీకు కూడా మాట్లాడిస్తాను ఆయన తోటి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆయన అడగని చెప్తారు, SAP ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే, సో ఒకసారి మీరు ఆయనతో మాట్లాడితే మీకు కంప్లీట్ నాలెడ్జ్ SAP ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ చెప్తారు. కానీ మీరైతే నేను ఒకటే చెప్తున్నాను, SAP గురించి డోంట్ వరీ అండి, వేకెన్సీస్ బాగున్నాయి. అంటే ఇది యాక్చువల్గా ఇప్పుడు రైట్ నౌ ఏంటంటే మనకి ఫైనాన్షియల్ ఎండింగ్ కాబట్టి కాల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి కాబట్టి, న్యూ ప్రాజెక్ట్స్ వస్తాయి కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకుని ఒకటే లాజికల్ గా చెప్తున్నాను, SAP అనేది బాగుంది, ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ అండి. మీరు కనుక నేర్చుకునే సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే కనుక మంచి ఇన్కమ్ ఉంటుంది, మంచి కెరీర్ ఉంటుంది, మంచి లైఫ్ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మీరు అబ్రాడ్ US లాంటి కంట్రీస్కి వెళ్ళారనుకోండి, ఒక 10 years అక్కడ వర్క్ చేశారంటే మామూలుగా స్టార్టింగే మీకు $1 lakh ఉంది అక్కడ. ఒక 10 years మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, అది $2 lakhs అవ్వచ్చు, $3 lakhs అవ్వచ్చు. నెలకి 10 లక్షలు 15 లక్షలు సంపాదించే వాళ్ళు ఉంటారు. కాబట్టి SAPని లైట్ తీసుకోవద్దు, 100% వన్ ఆఫ్ ఎక్సలెంట్ సాఫ్ట్వేర్, మంచి ఇండస్ట్రీ అండి. వేరే మాల్ రోబోటిక్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అటువంటి వాటికి సంబంధించిన కొన్ని వాటిలోనే మీకు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ SAPలో ఉండవండి. ఎప్పుడు ఒకేలా ఉంటుంది మార్కెట్ ఆల్మోస్ట్. కాబట్టి మీరు SAP గురించి అయితే డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఫోన్ చేసి కొంతమంది అడిగారు, వాళ్ళ గురించి చెప్తున్నాను ఎక్స్పెషల్లీ. అసలు SAP అనేది నెంబర్ 1గా ఉంటుంది, డోంట్ వరీ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఒక 1 minute లైన్లో ఉండండి, వేరే వాళ్ళని యాడ్ చేస్తాను. సీనియర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన యాడ్ చేస్తే మీకు చెప్తారు అసలు ఏంటనేది. 1 minute ఆయన అవైలబుల్ ఉంటే ఆయన మాట్లాడతారు, లేకపోతే క్లాస్ స్టార్ట్ చేద్దాం.